ఇది పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపాన్ని ఇవ్వవలసినటువంటి ఒక సంఘటన, హృదయ విదారకమైన సంఘటన. ప్రజాస్వామ్యంలో జరగకూడనటువంటి సంఘటన. నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగినటువంటి సందర్భం లేదని అనుకుంటున్నా. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. లాకప్ డెత్తులు జరిగాయి. లాకప్ డెత్తులు జరిగితే శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పచెప్పారు. అప్పచెప్పి వాడు చచ్చిపోయాడు, మేము చంపలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటన చూశాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్లే చంపి వాళ్లే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎతుకుతున్నాం సార్. ఏంటి దిగేది? బూడిద. ఎవ్రీబడి నోస్. న్యాయస్థానాలకి కళ్ళు లేవంటారు, చెవులే ఉన్నాయంటారు. కానీ ప్రజలకు కళ్ళు ఉన్నాయి సార్. ప్రజలకు కళ్ళున్నాయి. ప్రజలు చూశారు. విజయవాడలో నడి రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుంటే చూసినటువంటి కళ్ళున్నాయి. ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ ఉంది, దహనం చేసిన శ్మశానం చెప్తుంది. అయినా ఎతుకుతున్నాం సార్, టీమ్స్ పెట్టాం సార్ అని కోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ తీయమన్నారు, వాటికి సంగతి లేదు. ఏమిటి దారుణం? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాట్ డిమాండ్. ఈ ప్రభుత్వంలో పోలీసులే ఈ మర్డర్ కారకులయ్యారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని మీద ఇమీడియట్ గా సిట్ వేయటం కాదు, ఏసీబీ వేయటం కాదు. వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసుల ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఫిట్ కేసు ఇది. ఇది నేషనల్ గా, నేషన్ వైడ్ గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. ఐ రిక్వెస్ట్ ది పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నా, కానీ నవరంగ్ లేదు, వీళ్ళ బ్రదర్ నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కరుడుగట్టిన పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు, కార్యకర్తలు. మర్చిపో కాసేపు, జనసేన నాయకులు అనేది మర్చిపో కాసేపు అనుకున్నాం. ఒక మానవులు, మానవ సమాజంలో 23 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక కుర్రవాడిని దారుణంగా పోలీస్ స్టేషన్లో హత్య చేసి ఆనవాళ్ళు లేకోకుండా, ఎవిడెన్స్ లేకోకుండా దహనం చేసి బూడిద చేసిన కేసులు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి అడుగుతున్నా, ఎంక్వైరీ వెయ్యండి, న్యాయం చెయ్యండి, మీరు మాట్లాడండి. మీ వాళ్ళు కాదనుకో, ఒక మానవుడు, 23 ఏళ్ల యువకుడు, భావి భారత పౌరుడు. ఆ తల్లి ఆవేదన చూస్తే ఎంతటి కరుడుగట్టిన హృదయానికైనా సరే, ఎంత మొండి హృదయానికైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగవలసిందే. తల్లి ఆవేదన చూస్తుంటే ఒకసారి వినండి. టీవీలో ఇందాక మాట్లాడారు నవరంగు, వాళ్ళ తల్లి, వీళ్ళ అక్క మాట్లాడారు. ఇంత దారుణమైన సంఘటన జరిగితే ప్రభుత్వం మాత్రం ఎతుకుతా ఉందంట. ఏమిటి అన్యాయం? హోంమంత్రి గారు ఎతుకుతా ఉన్నాం, చట్టం తన పని తాను తీసుకెళ్తా ఉంటుంది. ఏంటి చట్టం చేసే పనేనా? మర్డర్ చేసి కాల్ చేయడం చట్టం చేసే పనేనా? సీఏ చేసే పనేనా? నేను మనవి చేస్తున్నా, తమిళనాడులో ఏ విధంగా అయితే మదురై కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో 9 మంది పోలీసు అధికారులకు ఉరిశిక్ష వేసింది. 2 సార్లు ఉరిశిక్ష వేసింది, ఒకసారి కూడా కాదు, 2 సార్లు ఉరిశిక్ష వేసింది. దానికన్నా దారుణమైన కేసు ఇది. అక్కడ శవాన్ని ఇచ్చారు, ఇక్కడ శవాన్ని మాయం చేశారు.
అంతకన్నా దారుణమైన కేసు ఇది. ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వారందరినీ ఎంక్వైరీ చేసి ఈ హత్యలో, ఈ బూడిద చేసే కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేయవలసినటువంటి కేసు ఇది. వేయాలంటే సిట్ వేసో లేకపోతే మరొక సిఐడి వేసో కాదు, అత్యున్నతమైనటువంటి సిబిఐ వేయండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జి చేత ఆయన పర్యవేక్షణలో విచారణ జరపండి. ఇది భారతదేశంలోని ఒక సెన్సేషన్ అయిన కేసు. ఇంత దారుణమైనటువంటి కేసు భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. ఎన్కౌంటర్లు చూసామండి, వాడు పారిపోతే కాల్ చేస్తామంటారు. అడిగారు ఇదేంటండి, శవాన్ని కూడా ఇచ్చారు, కాల్ చేశారు. ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నేను ప్రస్తుతం విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ వేయండి, న్యాయం చేయండి. మాకు తెలుసు, మీకు తెలుసు, కోర్టు వారికి తెలియకపోవచ్చు. రేపు 29వ తారీఖు కోర్టు వారికి కూడా తెలుస్తుంది. అత్యున్నతమైన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు. సాయికృష్ణ బూడిదైపోయాడు, బూడిద చేశారు పోలీసులు, మీ ముందు ప్రొడ్యూస్ చేయలేరు. 29వ తారీఖైనా మీకు అర్థమవుతుంది, కోర్టు వారు కూడా న్యాయం చేస్తారు. ఇలాంటివి చివరికి బూడిదమని అడుగుతా ఉంది తల్లి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, మేము డెఫినెట్ గా మేము వీరి కుటుంబానికి అండగా ఉంటాం, సాయికృష్ణ కుటుంబానికి, విజయలక్ష్మి గారికి. దీనిలో తేలేంత వరకు, ఎందుకంటే నాకు కన్సర్న్ ఉంది. నన్ను కూడా తీసుకెళ్లి కొట్టపోయారు పోలీసులు, నన్నే చంపేసేవాళ్ళు నాకు తెలీదు. 31వ తారీఖుని ఇక్కడ పోలీసులు తీసుకెళ్లి రాత్రిపూట కూర్చోబెట్టి కాళ్ళు పగలు తీసిన సంగతి నేను చెప్పాను. నేను ఇంతవరకు ఎవరు మాట్లాడరు, దాని గురించి మాట్లాడరు, దీని గురించి మాట్లాడరు. ఇంతవరకు పోలీసులు ఏమన్నా మాట్లాడరా? ఆయన చనిపోలేదని చెప్పగలరా? ఒక్కరు చెప్పరా? ఆయన చనిపోలేదు, వెతుకుతున్నామని కోర్టులో చెప్పడం తప్ప ఇది అన్యాయం, అంబటరాంబాబు ఆరోపించిన అన్యాయం, విజయలక్ష్మి గారు ఆరోపించిన అన్యాయం ఒక్కరు చెప్పారా? చెప్పలా. సో ఫైనల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, తొక్కేయకండి. డబ్బులు ఇస్తారంట, వీళ్ళకి డబ్బులు ఇస్తారంటండి, ₹1 కోటి ఇస్తారంట, 50 లక్షలు ఇస్తారంట. ఏంది ఇది? మనిషిని చంపేసి ₹1 కోటి 50 లక్షలు ఇచ్చేస్తారా? ఇదేనా సమాజం అని అడుగుతా ఉన్నా. చాలా దారుణం. చంపటం, కాల్చటం, బూడిలో కూడా ఇవ్వకోకుండా డబ్బు కట్టలు పెట్టి బేరం చేసి ఆ కుటుంబాన్ని వెంటాడటం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ, అదర్వైజ్ సిట్టింగ్ జడ్జి చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో జరపవలసిన అత్యున్నతమైన కేసు ఇది. ఈ కేసులో చాలా మంది శిక్ష అర్హులవుతారు అనేది మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. మేము మాత్రం వీరి కుటుంబానికి మాత్రం అండదండగా ఉంటాం. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని, ఆ తల్లికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంటే ఇప్పుడైతే కోర్టు వారు 29వ తారీఖు లోపల ఆయన్ని పట్టుకొచ్చి ప్రొడ్యూస్ చేయమన్నారో, వీఆర్కి పంపాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పంపారు నేను అడుగుతున్నా. అంటే వీళ్ళ కళ్ళు నీళ్ళు దూవడానిగా ఎందుకు పంపాలి వీఆర్కి? అతను నేరం చేస్తే వీఆర్ కాదు 302 వేసి శిక్షించాలి. వీఆర్కి ఎందుకు పంపారు? సమయ నొక్కులా, స్ట్రాటజీనా, పోలీస్ స్ట్రాటజీనా, హోమ్ స్ట్రాటజీనా? వీఆర్కి ఎందుకు పంపాలి? వీఆర్కి ఎందుకు పంపాలంటున్నా? సో దాన్ని ఊరినే స్లో చేసే కార్యక్రమం చేసి మసిపూసి మారేడుకాయ చేసి ఆయన్నేమో వీఆర్ పంపుతారు, వీళ్ళకేమో కట్లాస్ చూపిస్తారు. వాళ్ళని పంపించి పేర్లు అనవసరం 50 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి ఉన్న కొద్ది పెరుగుతూ ఉంటాయి. కానీ ఐ నో దెమ్, వాళ్ళు బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబం, డబ్బులకు లొంగే కుటుంబం కాదని నేను ఇందాక కూడా మాట్లాడి చాలా విశ్వసిస్తున్నాను. బర్నింగ్తో ఉన్నారు వాళ్ళు. ఆ తల్లి ఆవేదన ఒకసారి చూడండి మీరు. ఎవరికైనా కళ్ళమ్మ నీళ్ళు రావాల్సిందే. అదేమంటే ఆ రౌడీ షీటరా? ఆ రౌడీ షీట్ చంపేస్తావా? చంపిన పోలీస్ ఆఫీసర్ ఏమనాలి చెప్పండి? చంపేసిన పోలీస్ ఆఫీసర్ని ఏమనాలి? 100 రౌడీల కన్నా ప్రమాదకరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అని మనవి చేస్తున్నా. కిరాతకంగా చంపేస్తారండి, గోళ్లు పీగుతారు, కొడతారు. సరే ఓకే, అంతవరకు ఉందాం. మనిషిని ఎత్తేయటం ఏంటండి? ఎత్తేశారు, పూరి చేయటం ఏంటండి? ఏమనాలి? ఆ పోలీస్ ఆఫీసర్ని ఏమనాలి?
రౌడీల కన్నా పెద్ద ఘోరమైన క్రూరుడు కదా అతను మీరు రక్షిస్తారా ఈ ప్రభుత్వం? ఏమండి పవన్ కళ్యాణ్ గారు అతను రక్షిస్తారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆయన రక్షిస్తారా? ఏమండి హోంమంత్రి గారు ఆయన రక్షిస్తారా? చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు, రక్షించండి. ఎక్కడ పోతుంది ఈ సమాజం? చాలా తప్పు చేస్తున్నారు. ఈ విషయంలో సరైన యాక్షన్, సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే మాత్రం చూస్తూ సహిస్తూ ఒక మానవతావాదులుగా మేము ఉండలేమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మా వైపు నుంచి సహకారం ఉంటుంది. తెలుగుదేశం నుంచి కూడా సహకారం ఉంచండి, ప్రజారాజ్యం నుంచి కూడా, మన జనసేన నుంచి కూడా సహాయం ఉంచండి. అన్ని సిపిఎం అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడవలసినటువంటి సంఘటన ఇది, గుర్తుపెట్టుకోమని కూడా సందర్భంగా చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.